100 ఎంప్లాయీస్ డేటా సెట్ ఉంది కదా! దీన్ని అనలైజ్ చేయడానికి, విజువలైజ్ చేయడానికి ఒక పివట్ టేబుల్, ఒక స్లైసర్, ఒక పివట్ చార్ట్ నేను ఇన్సర్ట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎంత సులభంగా చేసుకోవచ్చు, ఎంత ఉపయోగపడుతదో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైనా సెల్‌లోకి వెళ్ళండి. టేబుల్‌లో ఏదైనా సెల్‌లోకి వెళ్ళిన తర్వాత మనము ఒక సెల్ క్లిక్ చేసినాం కదా! ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేద్దాం. తర్వాత రిబ్బన్‌లో పివట్ చార్ట్ అని ఉంది. ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేద్దాం. రెండో ఆప్షన్ పివట్ చార్ట్ అండ్ పివట్ టేబుల్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు న్యూ షీట్‌లో కావాలన్నా, ఇదే షీట్‌లో కావాలన్నా అని అడుగుతున్నది. న్యూ షీట్‌లో అయితే మనకు క్లియర్‌గా ఉంటది కాబట్టి ఓకే. న్యూ షీట్ ఓకే. తర్వాత యాడ్ దిస్ డేటా టు ది డేటా మోడల్ ఇది చెక్ చేసుకుందాం. మనకు ఉపయోగపడుతది ఫర్దర్ అనాలిసిస్‌కు. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. చూసారా న్యూ షీట్‌లో పివట్ చార్ట్, పివట్ టేబుల్ వచ్చింది. ఇక్కడ ఏం లేదు డేటా మనం డేటా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పివట్ టేబుల్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి దానిలో. ఇందులో మనం డిపార్ట్‌మెంట్‌ను రోస్‌లో యాడ్ చేద్దాం. రోస్. చూసారా రోస్‌లో అన్ని డిపార్ట్‌మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సాలరీని అంటే న్యూమరికల్ వాల్యూను మనం వాల్యూస్‌లో యాడ్ చేద్దాం. డేటా టేబుల్ వచ్చేసింది. చార్ట్ కూడా వచ్చేసింది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏది ఎంతమంది ఉన్నారో మనకు ఈజీగా తెలుస్తది. ఎట్లా తెలుస్తది? నంబర్ ఎట్లా తెలుస్తది? దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని చార్ట్‌ను ఈ ప్లస్‌ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ వస్తది. దీనిలో డేటా టేబుల్స్ మనం సెలెక్ట్ చేసుకుందాం. చూసారా డేటా టేబుల్ ఒక్క డిపార్ట్‌మెంట్ ఎంతమంది వచ్చిర్రో మనకు ఉన్నది. అయితే ఇప్పుడు దీనికి ఒక స్లైసర్ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఉంటది. చూడండి విజువలైజ్ చేయడానికి. మళ్ళీ ఇన్సర్ట్ రిబ్బన్‌లో స్లైసర్. మనం డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకుందాం. డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. క్లిక్ చేద్దాం. ఇప్పుడు స్లైసర్ కూడా వచ్చేసింది. దీనివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు చూడండి ఇది ఇంటరాక్టివ్. నేను హెచ్ఆర్ క్లిక్ చేస్తాను చూడండి. హెచ్ఆర్. హెచ్ఆర్‌కి సంబంధించిన డేటా వచ్చింది. టోటల్ సాలరీ ఎంత? ఇక్కడ చార్ట్‌లో కూడా హెచ్ఆర్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యొక్క టోటల్ సాలరీ వచ్చేసింది. ఈ రకంగా మనకు విజువలైజేషన్ చూడడానికి, తర్వాత డేటా టేబుల్ చూడడానికి మనకు పివట్ టేబుల్, పివట్ చార్ట్ మరియు స్లైసర్ ఉపయోగపడుతది. ఇప్పుడు మనము ఈ ఇంటుని క్లిక్ చేస్తే మళ్ళీ డేటా అంతా వచ్చేస్తది బ్యాక్. దీన్ని మనకి ఇష్టమైనట్టు ఫార్మాట్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. చక్కగా మూవ్ చేసుకోవచ్చు. ఈ ఈ షీట్ వేరే ఉంది. ఆ సోర్స్ టేబుల్‌కు కనెక్ట్ అయ్యి ఉన్నది. కొత్త రికార్డ్ యాడ్ అయితే ఇక్కడ కూడా యాడ్ అయితది. అది యాడ్ అయితది డైనమిక్‌గా. ఈ రకంగా మనం డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ చేసుకోవాలి.